నమస్తే, నేను సిరి. అమరావతికి ఒక బిగ్ గిఫ్ట్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే గడ్కరీని అయితే మీట్ అవ్వబోతున్నారు. దాంతోనే ఆ బిగ్ గిఫ్ట్ ఏంటనేది రివీల్ చేయబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే అమరావతికి ఒక బిగ్ గిఫ్ట్ రాబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీలో ఉన్నారు. అక్కడ గడ్కరీ గారిని కలిసిన తర్వాత ఆ బిగ్ గిఫ్ట్ ఏంటనేది రివీల్ చేసే అవకాశం ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. అవును సార్. బాబు గారు ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తున్నారు అనేది కనుక షెడ్యూల్ ప్రకారం చూస్తే ఆ మంత్రిని కలిసినప్పుడు ఏం అడుగుతారు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇటీవల అనేకమైనటువంటి ప్రపోజల్స్ తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. అవి ఏమేంటని మనకు తెలుసు. సపోజ్ మనం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు అనుకుందాం. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిని ఏం అడుగుతారు? ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 15,000 కోట్ల రూపాయల సంగతి ఏంటి అని అడుగుతారు. ఈ 15,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కార్యరూపం దాల్చేలాగా ఇమీడియట్గా చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు నిర్మలా సీతారామన్ గారిని. 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది, అప్పు ఇప్పిస్తుంది. సరే, అది అప్పా లేకపోతే తిరిగి చెల్లించినటువంటి అప్పా అని అంటే తిరిగి చెల్లించే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే చాలా క్లియర్గా బైఫర్కేషన్ చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మించి ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టింది. ఆ చట్టం ప్రకారం వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా, 15,000 కోట్లు ఇచ్చినా, ఆ తర్వాత ఇంకో 15,000 కోట్లు ఇచ్చినా, ఆ తర్వాత ఇంకొక 50,000 కోట్లు ఇచ్చినా, దీన్ని అప్పు కింద తీసుకోండి అని చెప్పినా తీసుకోవడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, అది చట్టంలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి, చట్టంలో ఉంది. సపోజ్ ఇప్పుడు అప్పు కింద మేము తీసుకోండి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అని చెప్పేసి చెప్పినప్పటికీ మధ్య ఉండేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించకపోతే ఎవరు చెల్లించాలి? కేంద్రం చెల్లించాలి. కాబట్టి బైఫర్కేషన్ చట్టంలోనే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి అప్పు అయినా లేదంటే దాన్ని ఉచితంగా ఇచ్చే ఫండ్ అయినా, ఏదైనా ఫండింగ్ అయినా, అప్పు అయినా, ఏదైనా ఒకటే ఆంధ్రప్రదేశ్కి. ముందు 15,000 కోట్ల రూపాయలు వస్తున్నాయా రాలేదా, రాబోయే రోజుల్లో ఇంకో 15,000 కోట్ల రూపాయలు వస్తున్నాయా రాలేదా అనేది ఇంపార్టెంట్. సో అది ఫండ్ అయినా అప్పు అయినా రెండు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ 15,000 కోట్ల రూపాయలు వీలునంత త్వరగా వచ్చేటువంటి అవకాశం, దానికి సంబంధించిన మార్గాన్ని సుగమం చేసుకునేదానికి ఆమెను కలవబోతున్నారు. ఇక అత్యంత బిగ్ గిఫ్ట్ ఏంటి అమరావతికి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ఢిల్లీ టూర్లో చెప్పుకోదగ్గ ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే అమరావతికి ORR, ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది మూలన పడింది ప్రాజెక్టు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కారణంగా శాంక్షన్ అయినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు రద్దు అయిపోయింది. ఆ ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు 189 కిలోమీటర్ల 189 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్. అది ఈ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి సంబంధించి ఆర్వీ అసోసియేషన్ అని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఫండింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? దానికి సంబంధించి వాళ్ళు ఆర్వీ అసోసియేషన్ ఏం చేసింది? ఇప్పుడు ఇక్కడ అమరావతి ప్రాజెక్టు లేదంటే అమరావతికి సంబంధించిన రాజధాని ఇవన్నీ ఏమీ లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు మేము చేయలేము అని చెప్పేసి NHAIకి అంటే నేషనల్ హైవే అథారిటీకి చెప్పింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చెప్పేసి ఆర్వీ అసోసియేట్స్ పక్క దప్పుకుంది. దాంతో శాశ్వతంగా మూలపడిపోయింది. ఏది? ORR, ఔటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మళ్ళీ 2024 ఎన్నికల్లో. ఇప్పుడు ఆ పాత ప్రాజెక్ట్ని మళ్ళీ రీవర్క్ చేయడానికి మొత్తం ప్రపోజల్స్ అన్నీ తీసుకొచ్చి ఆర్వీ అసోసియేట్స్ని చేయమంటే ఆల్రెడీ మేము NHAIకి మేము చేయలేమని చెప్పేసాము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ ప్రపోజల్స్ తీసుకురావాలి, ఫ్రెష్గా మళ్ళీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ రావాలి, అప్పుడు మేము మళ్ళీ దాన్ని నిర్మించడానికి మేము సిద్ధమేను అని చెప్తే ఇప్పుడు NHAI పర్మిషన్ తీసుకోవాలంటే అప్పట్లో ఉండేటువంటి అధికారులు ఇప్పుడు లేరు, మళ్ళీ మొదటికి వస్తుంది కదా. NHAI పర్మిషన్ కావాలంటే అంత ఈజీ కాదు.
అది పర్మిషన్ ఇచ్చిందంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. గడ్కరీ కేంద్ర రవాణా శాఖ మంత్రి. సో గడ్కరీ చేతిలో మొత్తం ఉన్నాయి. గడ్కరీ గతంలో కూడా 2014-2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైఓవర్ విజయవాడది శాంక్షన్ చేయటం కానీ, నేషనల్ హైవేలు ఇవ్వటం కానీ ఇవన్నీ చాలా చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి గడ్కరీకి ఉన్నటువంటి కార్డియల్ రిలేషన్. సో ఆ రిలేషను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనికొచ్చింది అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ అదే రిలేషన్ని ఉపయోగించి ఈ ఓఆర్ఆర్ని రివోక్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గడ్కరీ గారు పర్మిషన్ ఇస్తారు, గో హెడ్ అంటారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ఇమీడియట్గా కనుక దీనికి క్లియరెన్స్ ఇచ్చేస్తే ఆ ప్రాజెక్టు రెడీ అవుతుంది. 189 కిలోమీటర్లు ఉండేటువంటి ఓఆర్ఆర్ అమరావతికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఫండ్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ తాజా టూర్లో ఒక పెద్ద గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఉందంటే ఇదే అవుతుంది. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అమరావతికి ఇస్తామన్నది పాత స్టేట్మెంట్. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టినటువంటి అంశం. కొత్త అంశం ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి మొత్తం క్లియరెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి కారణంగా ఒక హంగు ఏర్పడుతుంది అమరావతికి. ఇప్పుడు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా ఇవాళ ట్రాఫిక్ సమస్య లేదు. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ ఉందో అక్కడ వరకు సిటీ కూడా విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డుకి అటువైపు, ఔటర్ రింగ్ రోడ్డుకి ఎటువైపు సిటీ విస్తరించింది. ఫలితంగా ఏంది, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, అలాగే జనాభా పట్టణీకరణ పెరిగిపోయింది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరిగిపోయినాయి. ఇవాళ హైదరాబాద్ వచ్చి ఎవరైనా బతికేటువంటి పరిస్థితి. ఏ ర్యాపిడోలో లేకపోతే ఏ ఓలాలోనో ఏ ఊబర్లోనో లాగిన్ అయితే 2-వీలర్ బండితోటి కూడా రోజుకి 2,000 రూపాయలు సంపాదిస్తున్నారు, 2,000-3,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఆ సూత్రాన్ని అనుసరించేటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చాలా శరవేగంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఢిల్లీలో ఆయన గడ్కరీని గెలవబోతున్నారు. గడ్కరీతో కలిసి ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ని ఓకే చేయించుకునేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సరే, అమిత్ షా గారిని కూడా కలుస్తున్నారు. అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూస్తో పాటు ఇతర విషయాల్లో ఆయనతోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక ఆర్థిక శాఖ అలాగే జలవనరుల శాఖ మంత్రిని కలవబోతున్నారు. ఆయన పోలవరానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రిని కలవబోతున్నారు. రైల్వే శాఖ మంత్రిని ఎందుకు కలవబోతున్నారంటే అమరావతికి సంబంధించి కానీ వైజాగ్ మెట్రో ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని క్లియరెన్స్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే అమరావతిలో మెట్రో కంటే కూడా ఎంఎంటీఎస్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా మెట్రో అనేది కాస్ట్లీ వ్యవహారం. ఎంఎంటీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం కనుక పర్మిషన్ ఇచ్చే ట్రాక్ వేస్తే కనుక ఇప్పుడు తమిళనాడులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా చీప్. కారణం ఏంటంటే చెన్నైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చీప్, ఎందుకంటే చెన్నై చుట్టూరు ఎంఎంటీఎస్ సపరేట్ ట్రాక్ ఉంది. టైం టు టైం ట్రైన్స్ వస్తాయి. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఎంఎంటీఎస్లో ఉన్నాయి, కానీ టైం టు టైం రావు, ఎప్పుడు వస్తాయో తెలియదు. కాబట్టి వాటిని యూజ్ చేయాలన్నా కానీ యూజ్ చేయరు ఎవరు. ట్రైన్లో దాన్ని ప్రయాణం చేయాలంటే ఎవరు చేయడానికి సాహసించరు, ఎందుకంటే టైము ఇంపార్టెంట్ కదా. సిటీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. కాబట్టి అమరావతికి ఎంఎంటీఎస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక లైన్కి కూడా ఈ మధ్యకాలంలో పర్మిషన్ కూడా వచ్చిందని చెప్పేసి ఎంపీల సమావేశంలో 2 రోజుల క్రితం న్యూస్ వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కలిసి పక్కాగా ఎంఎంటీఎస్ వచ్చేలాగా ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఎంఎంటీఎస్ కూడా ఉండేలాగా 189 కిలోమీటర్లు ఉండేలాగా కూడా ఎంఎంటీఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉంది. అది కూడా కనుక ఓకే అయితే అసలు అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కంప్లీట్గా అసలు ఊహించలేనటువంటి విధంగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి.